స్టాక్ మార్కెట్లో పెద్ద కంపెనీ అంటే సేఫ్, నిఫ్టీలో ఉందంటే తప్పకుండా మంచి రిటర్న్స్ వస్తాయి అని అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. నిఫ్టీలోని కొన్ని భారీ కంపెనీలు గత 5 ఏళ్లలో ఇన్వెస్టర్లకు నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. సాధారణంగా మార్కెట్లో పెద్ద కంపెనీలు అంటే స్థిరమైన వ్యాపారం, బలమైన బ్రాండ్, తక్కువ రిస్క్ అని భావిస్తాం. కానీ పెద్ద కంపెనీ కావడం ఒక్కటే మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందని గ్యారెంటీ లేదు. ఈ 6 నిఫ్టీ గెయిన్స్ గత 5 ఏళ్లలో ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. అంటే కంపెనీలు పెద్దవి అయినా వాటి షేర్ ధర మాత్రం కొనుగోలు చేసిన స్థాయి నుంచి పెరగకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో నష్టాల్లో కూడా ఉండొచ్చు. దీనికి కారణాలు చాలా ఉంటాయి. కొన్ని కంపెనీలు ఎర్నింగ్స్ గ్రోత్ నెమ్మదిగా ఉండొచ్చు, కొన్ని సెక్టార్స్లో పోటీ పెరగవచ్చు, మరికొన్ని కంపెనీలు గతంలో చాలా ఎక్కువ వాల్యుయేషన్ వద్ద ట్రేడ్ అయి ఉండొచ్చు. అంటే మంచి కంపెనీని కూడా తప్పు ధరకు కొంటే సంవత్సరాల పాటు రిటర్న్స్ రాకపోవచ్చు. ఇదే రీటైల్ ఇన్వెస్టర్స్ నేర్చుకోవాల్సిన పెద్ద లెసన్. కంపెనీ పెద్దదా కాదా అనేది మాత్రమే కాదు, దాని బిజినెస్ ఎలా పెరుగుతోంది, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, వాల్యుయేషన్ ఎంత, భవిష్యత్తులో గ్రోత్ ఉందా, ఇవన్నీ చూడాలి. మరో ముఖ్యమైన విషయం, గత 5 ఏళ్ల పర్ఫార్మెన్స్ చూసి ఇప్పుడు ఈ కంపెనీలు మళ్లీ పెరగవని చెప్పలేం. అలాగే గతంలో మంచి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీలు భవిష్యత్తులో కూడా అదే చేస్తాయని గ్యారంటీ లేదు. స్టాక్ మార్కెట్లో పెద్ద కంపెనీ ఈక్వల్ టు గ్యారంటీడ్ రిటర్న్స్ అనే ఫార్ములా లేదు. సరైన కంపెనీని ఎంచుకోవడంతో పాటు సరైన ధరకు కొనడం కూడా అంతే ముఖ్యం. మరి మీ పోర్ట్ఫోలియోలో కూడా ఏదైనా పెద్ద కంపెనీ షేర్ సంవత్సరాలుగా రిటర్న్స్ ఇవ్వకుండా ఉందా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మార్కెట్ స్టోరీస్ కోసం ఎన్టీవీ బిజినెస్ను ఫాలో చేయండి.